హలో అన్న, నమస్తే. నా పేరు రామ్మోహన్ రావు. మీరు చూస్తుంది తెలుగు టెక్ యూనికేడియాస్. ఎలా ఉన్నారండి? నేనైతే పర్లేదు, బాగానే ఉన్నాను. మీరు బాగున్నారు అనుకుంటున్నా. సో లాస్ట్ టైం మనం వెల్డింగ్ క్లాస్లోకి వచ్చేసరికి యాంగిల్ ఆఫ్ ద ఎలక్ట్రోడ్ ఒకటి బ్యాలెన్స్ ఉండిపోయింది, ఇంకా సెలెక్ట్ ఆఫ్ ద ఎలక్ట్రోడ్ ఒకటి ఉండిపోయింది కదా బ్యాలెన్స్. సో ఇప్పుడు మనం యాంగిల్ ఆఫ్ ద ఎలక్ట్రోడ్ గురించి కొంచెం చెప్పుకుందాం. ఫస్ట్ మనం బేసిక్ రూల్ ఏంటంటే, ఇక్కడ మనం వెల్డింగ్ చేసేటప్పుడు చాలా అంటే టైప్స్ ఆఫ్ యాంగిల్స్లో వెల్డింగ్ చేయడం అవుతుందండి. ఇప్పుడు మనకి నార్మల్గా వర్క్ షాపులు అంటే చూసుకుంటే ఇది మాత్రం మనకి నార్మల్గా టాకా వెల్డింగ్ అలాంటివి వస్తాయి కదా ఎక్కువగా. సో ఇక్కడికి వచ్చేసరికి అంటే ఇవి మ్యాక్సిమం పెద్ద వర్కులు చేసేటప్పుడు బాగా ఉపయోగపడుతుంది. సో వీటి గురించి తెలుసుకుంటే కొంచెం మనకి అంటే చిన్న చిన్న వర్కులు కూడా ఈజీగా చేసుకోవచ్చు. అందుకోసం నేను వెల్డింగ్ క్లాస్ అని చెప్పేసి నేను చిన్నది చేస్తున్నాను వీడియోస్. సో యాంగిల్ ఆఫ్ ద ఎలక్ట్రోడ్ ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోతే, యాంగిల్ ఆఫ్ ద ఎలక్ట్రోడ్ ఫస్ట్ మనం బేసిక్గా గుర్తుపెట్టుకోవాల్సిందంటే, మన దగ్గర ఒక మ్యాక్సిమం ఒక 5 టాపిక్స్ ఉంటాయి. ఎలాగంటే ఇక్కడ జాయింట్స్ అనమాట. ఫస్ట్ జాయింట్స్ బూట్ జాయింట్, ల్యాంప్ జాయింట్, ఇంకా కార్నర్ జాయింట్, టీ జాయింట్, ఎడ్జ్ జాయింట్ అని చెప్పేసి ఫస్ట్ జాయింట్లు ఉంటాయండి. ఎందుకంటే మనం ఇప్పుడు ఎలక్ట్రోడ్ని అంటే ఎలక్ట్రోడ్ యాంగిల్కి దీనికి కొంచెం దానికి ఇంకా ఎలక్ట్రోడ్ గురించి చెప్పేసరికి ఎలక్ట్రోడ్ యాంగిల్ గురించి చెప్పాలి కదా. వీటి గురించి ఎందుకన్నా అంటే మన అదే ఇంపార్టెంట్ ఇక్కడ టాపిక్. అంటే ఎలక్ట్రోడ్ యాంగిల్ అంటే మనం చేస్తున్న పని ఏ విధంగా చేస్తాం, ఎలా చేస్తాం అని చెప్పేసి బేస్ అయ్యి మనం ఎలక్ట్రోడ్ని దానికి తగ్గట్టుగా దాని యాంగిల్స్లో పెట్టాలన్నమాట. సో మీకు ఫైనల్లో అర్థం అవుతుంది, మొత్తం వీడియో చూసిన తర్వాత ఫైనల్ అర్థం అవుతుంది. సో మన జాయింట్కి వచ్చేసరికి ఇలాగ 5 అంటే ఎగ్జాంపుల్ అండి. ఇవి ఎగ్జాంపుల్స్ మీకు క్లియర్గా వివరిస్తాను చూడండి. ఇవి ఎగ్జాంపుల్స్. మనకి ఫస్ట్ బడ్ జాయింట్ అని, ల్యాప్ జాయింట్ అని, కార్నర్ జాయింట్ అని, టీ జాయింట్ అని, ఎడ్జ్ జాయింట్ అని ఒక 5 ఎగ్జాంపుల్స్ వేసుకున్నాం. సో ఇక్కడికి వచ్చేసరికి మనకి ఎలా ఇవి మీకు తెలిసి ఇది బడ్ జాయింట్ గురించి మ్యాక్సిమం వెల్డింగ్ కొంచెం అనుభవం ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తుంది. అంటే ఇప్పుడు మనకి జాయింట్ 2 ప్లేట్లు జాయింట్ చేస్తే మ్యాక్సిమం ఇదేనండి ఇంపార్టెంట్. మీకు ఎక్కడ బయటికి వెళ్ళి వర్కులు చేయాలనుకున్న పెద్ద పెద్ద వర్కులు అంటే ఈ బడ్ జాయింట్ మాత్రం కన్ఫామ్గా ఇంపార్టెంట్ అదే వర్తిస్తుంది అనమాట. ఎందుకంటే జాయింట్ అలాంటిది అనమాట. ఓకే, మెయిన్ మొత్తానికి అన్నిటికి బేస్ అయ్యేది ఇదే. దీని తర్వాత ఇవన్నీ వస్తాయి. తర్వాత టీ జాయింట్, తర్వాత కార్నర్ జాయింట్, ఎడ్జ్ జాయింట్, తర్వాత ల్యాప్ జాయింట్. ఓకే అండి, 5 మెయిన్ బేసిక్స్ అనమాట. సో ఇక్కడ మనం ఈ 5 యాంగిల్స్లో మనం వెల్డింగ్ చేసేటప్పుడు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ఎలక్ట్రోడ్ అనేది ఒక్కొక్క యాంగిల్లో మెన్షన్ చేసుకోవాలి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి బడ్ జాయింట్ వచ్చేసరికి మనం 10 to 15 degreesలో పెట్టేసి చేసుకోవచ్చు. దీని దగ్గర టీ జాయింట్ దగ్గరకు వచ్చేసరికి 45 degreesలో చేసుకోవచ్చు. ఇది కార్నర్ జాయింట్ కూడా సేమ్ అంతే. ఇది కూడా దగ్గర అలాగే ఉంటుంది. 45 degrees యాంగిల్లో పెట్టుకోవాలి. దీని కూడా అంతే. అంటే ఇక్కడ ఉన్న పొజిషన్ బట్టి మన యాంగిల్స్ అనేది మారిపోద్ది. ఇక్కడ మెటీరియల్ ఉన్న పొజిషన్ బట్టి ఎలక్ట్రోడ్ యాంగిల్ అనేది మారుతూ ఉంటుంది అనమాట, మార్చుకుంటూ ఉండాలి. ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి 1G, 2G, 3G, 5G అని చెప్పేసి 6G అని చెప్పేసి ఉంటాయి కదండి. అంటే వెల్డింగ్లో రకాలు అనమాట. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇది 1G. 1G అంటే డౌన్ హ్యాండ్ అండి. ఎప్పుడైనా మన హ్యాండ్ డౌన్ చేసి ఇలా వెల్డింగ్ చేసేటప్పుడు 1G వస్తుంది. ఓకేనండి. ఈ 2G అంటే ఆర్జాంటికల్. ఓకేనండి, ఆర్జాంటికల్ అంటే ఇలాగ క్రాస్గా, అంటే మనం ఇలాగ ఫేస్ ఇలా ఉంటాం కదా. సో వెల్డింగ్ ఇలా చేసేటప్పుడు అనమాట, స్ట్రైట్గా చేసేటప్పుడు 2G వస్తుంది. 3Gకి వచ్చేసరికి వర్టికల్ వచ్చేసరికి స్ట్రైట్ లైన్ అండి. 2 ప్లేట్లు స్ట్రైట్గా ఉండి మనం మీదకి ఇలా వెళ్తున్నట్లయితే వర్టికల్ 3G వస్తుంది. ఇక్కడ 4Gకి వచ్చేసరికి ఇక్కడ ఆర్జాంటికల్, వెర్టికల్ ప్లస్ ఓవర్ హెడ్ వస్తుందండి. ఓవర్ హెడ్ వస్తుంది. ఎందుకంటే ఈ పీస్ వచ్చేసరికి మనకి ఈ షేప్లో ఉంటుంది, అంటే ఇలా ఉంటుంది అనమాట. ఇలా ఉన్నప్పుడు దీన్ని ఇట్లా వెల్డింగ్ చేసుకుంటూ పోవాలి. ఓకేనండి, వెర్టికల్గా ఇట్లా వెల్డింగ్ చేసుకుంటూ పోవాలి. ప్లస్ ఓవర్ హెడ్ వస్తుంది మనకి. ఓకేనా, మీకు కనిపిస్తుందా? ఇలా వెర్టికల్ ఇలా ఉంటుంది కండి, ఇలా చేసుకుంటూ పోవాలా. ప్లస్ ఓవర్ హెడ్ వస్తుంది. లేకపోతే ఇలా వచ్చిన ఈ యాంగిల్లో వచ్చిన ఓవర్ హెడ్ వస్తుంది. సో ఇది 4G అని చెప్పుకుంటున్నాం. ఇంకా ఇవి నార్మల్ ప్లేట్లు అండి. అంటే జస్ట్ 2 ప్లేట్లు, పైప్ లైన్ కాదు, ప్లేట్లు అనమాట. ప్లేట్లకు వచ్చేసరికి ఎట్లా చేసుకుంటూ పోవాలి. తర్వాత మనకి ఇక్కడ పైప్ వెల్డింగ్కి వచ్చేసరికి కొంచెం చేంజ్ అవుద్ది. పైప్ వెల్డింగ్ చాలా మందికి ఇంపార్టెంట్. అవుట్ ఆఫ్ అదర్ కంట్రీస్ వెళ్తున్న వాళ్ళకట ఈ పైప్ వెల్డింగ్ గురించి మ్యాక్సిమం తెలిసే ఉంటుంది. దీనికి వచ్చేసరికి ఏంటంటే
ఫస్ట్ 1G ఉంది కదా, ఇదేంటి ఇక్కడ సేమ్ ఈ రెండు ఒకటే కదా, 1G పైప్ వెల్డింగ్ కొంచెం కష్టం అంటున్నారు అని కాదు. ఇక్కడ 1G పైప్ వెల్డింగ్ వచ్చేసరికి అది రొటేట్ అవుద్ది అనమాట. ఇక్కడ మెన్షన్ చేసాను చూడండి, ఆర్ అని రొటేట్ అవుద్ది. అంటే మనం ఒక పైప్ కదిలే పైప్ అంటే 2 పీసులు తీసుకొచ్చి అది రొటేట్ అవుతుంది అనుకోండి, మన డౌన్ హ్యాండ్లోనే చేస్తాం అది. సో అందుకోసం అని చెప్పేసి 1G అని పెట్టిన. అక్కడ మనకి 1G అంటే మ్యాక్సిమం డౌన్ హ్యాండ్లో వస్తుంది, అంటే కదిలేది ఇక్కడ కదులుతుంది కాబట్టి, ఇది రొటేట్ అవుతుంది కాబట్టి. ఎగ్జాంపుల్ 2 ఈ క్యాప్లు ఉంటాయి కదా, సో దీన్ని ఇలా ఫిక్స్ చేయకన్నా ఈ 2 రొటేట్ అయినట్లయితే మనం సెంటర్లో వెల్డింగ్ చేసుకుంటాం కదా, ఇది రొటేట్ అవుతుంది, మన హ్యాండ్ ఎట్లానే ఉంటుంది. సో మనకి డౌన్ హ్యాండ్లో వస్తుంది కాబట్టి ఇది 1G. సో ఇక్కడ కూడా రెండోది ఏమిటంటే వర్టికల్ వస్తుందండి. వర్టికల్ ఇలా రౌండ్ షేప్లో ఉంటుంది. ఇక్కడ ఇది సేమ్ అంతే, ఇది స్టాండర్డ్గా ఉంటుంది. స్టాండర్డ్గా ఉంటే మనం దీని చుట్టూ ఇలా వెల్డింగ్ చేసుకోవాలి. మనం తిరగాలి, అక్కడ జాబ్ అనేది తిరగదు, మనం తిరుగుతూ ఒకే పొజిషన్లో చేసుకోవాలి. ఇక్కడ వర్టికల్ వస్తుంది ఈ పీస్ కూడా పైపు. ఓకేనండి. దీని తర్వాత 5Gకి వచ్చేసరికి ఇది పైప్ ఉంది కదా, 5Gకి వచ్చేసరికి ఇది అంటే మీకు ఎట్లా చెప్పాలంటే, ఇది 2 ఫుల్ లెంత్ పైపులు, పొడుగున్న రౌండ్ పైపులు అనమాట. ఇవి కదలవు, అక్కడి నుంచి కదలవు, ఫిక్చర్స్ ఉంటాయి. సో మనం చుట్టూ కింద నుంచి మీద వరకు వెల్డింగ్ చేస్తూ ఉండాలి. కింద నుంచి మీద వరకు ఇక్కడ మ్యాక్సిమం ఎన్ని డౌన్ హ్యాండ్ వస్తుంది, హారిజాంటల్ వస్తుంది, వర్టికల్ రాదు. ఒక్కొక్క సమయం వర్టికల్ రాదు, ఓవర్ హెడ్ కూడా వస్తుంది. జస్ట్ ఇప్పుడు వర్టికల్ వస్తుంది, హారిజాంటల్ వస్తుంది, అదే డౌన్ హ్యాండ్ కూడా వస్తుంది. సో అప్పుడు ఇది 5G అవుతుంది. అంటే మీకు సింపుల్గా 2 పైపులు ఇలాగా కదలకుండా ఉంటాయి. కదలకుండా ఉన్నప్పుడు కింద నుంచి మీద వరకు వెల్డింగ్ చేసుకోవాలి, అది 5G కింద మెన్షన్ చేస్తాం. సో ఆ టైంలో మనం ఎలక్ట్రోడ్ని ఎట్లా వాడతాం, ఒకే పొజిషన్లో వాడలేం, ఒకే యాంగిల్లో వాడలేం. సో అందుకోసం అని చెప్పేసి మీకు మొత్తం వివరిస్తున్నాను. అంటే మనం ఒకే పని నాన్ స్టాప్గా చేస్తే అప్పుడు మనం యాంగిల్లో ఎలక్ట్రోడ్ని పెట్టి మనం తర్వాత వర్క్ మొత్తం రన్ చేసుకోవచ్చు. ఇలాంటి వర్కుల దగ్గరికి వచ్చేసరికి మనం ఎలక్ట్రోడ్ని ఒకే యాంగిల్లో పెట్టలేం, ఎందుకంటే ఇక్కడ టీ జాయింట్ దగ్గర 45 degrees అన్నాం, ఇక్కడ బట్ జాయింట్ దగ్గర ఏమో 10 to 15 అనుకున్నాం. సో అలాంటప్పుడు ఇక్కడ సేమ్ అదే యాంగిల్స్ ఇక్కడ వెల్డింగ్ చేసేటప్పుడు అదే యాంగిల్లో మెన్షన్ చేస్తే ఇక్కడ వర్క్ అవ్వదు అనమాట. సో దీని తగ్గట్టుగా దీని యాంగిల్స్ ఉంటాయి అనమాట. అంటే మనకి డౌన్ హ్యాండ్లో వచ్చినప్పుడు 10 to 15 ఆ యాంగిల్స్ మార్చుకోవచ్చు. సో దీని దగ్గరకు వచ్చేసరికి అంటే కింద నుంచి చేసాం అనుకోండి, అంటే టీ జాయింట్ కదా, కింద నుంచి చేసినట్లయితే 45 degrees అట్లా అవుతుంది అనమాట, అంటే జాయింట్ దగ్గర. సో దాని తర్వాత ఇంకా మనకి 6G వెల్డింగ్ అంటారు, ఫైనల్ అది హార్క్ వెల్డింగ్లోనే. ఇదేమిటంటే అంటే 45 degrees పైప్ ఇట్లా ఉంటుంది అనమాట, ఐరన్ పైప్ ఇట్లా ఉంటుంది. ఇట్లా ఉన్న తర్వాత ఏం చేయాలి, అది ఫిట్ అయిపోయి ఉంటుంది, అది రొటేట్ అవ్వదు, ఫిట్ అయిపోయి ఉంటుంది. సో మనం కింద నుంచి మీద వరకు చుట్టూ చేసుకోవాలి. ఇక్కడ మ్యాక్సిమం మొత్తం అన్నీ వస్తాయి అనమాట, అన్నీ అంటే 1G 2G 3G 4G కూడా 5G కూడా వస్తుంది. ఎందుకంటే ఇది కదలదు, మనమే చుట్టూ తిరగాలి, పీస్ మాత్రం అక్కడి నుంచి కదలదు. సో దాని దగ్గరకు వచ్చేసరికి మనకి 6G అవుద్ది. అదే కదండి 6G అవుతుంది. ఇది అంతా బేసిక్ అండి, అంతా బేసిక్. నార్మల్గా మీకు చెప్పాలని చెప్తున్నాను, బేసిక్. అంటే మనం వెల్డింగ్ చేసేటప్పుడు అక్కడ అదే ఆ వర్క్ చేసేటప్పుడు అది ఆ మెటీరియల్ ఏ యాంగిల్లో ఉంటుందో, ఆ ఓవర్ హెడ్లో ఉంటుందో, డౌన్ హ్యాండ్లో ఉంటుందో అని కన్ఫర్మ్ ఉండదు. సో మనం ఆ వర్క్ తగ్గట్టుగా మన ఎలక్ట్రోడ్ని సెలెక్ట్ చేసుకోవాలంటే యాంగిల్ ఆఫ్ ద ఎలక్ట్రోడ్, ఆ ఎలక్ట్రోడ్ని యాంగిల్ ఆఫ్ ద ఎలక్ట్రోడ్ ఆ ఎలక్ట్రోడ్ యాంగిల్ని మనం సరి చేసుకొని వర్క్ చేయాలన్నమాట. దాన్ని బట్టి నేను యాంగిల్ ఆఫ్ ద ఎలక్ట్రోడ్ అంటే ఇంకేం లేదు, అది మన వర్క్ తగ్గట్టుగా. ఎందుకంటే రీజన్ ఒక్కొక్క మెటీరియల్ ఒక్కొక్క దానికి సంబంధించి ఉంటుంది కదా. సో అందుకోసం అని చెప్పేసి ఇవి బేసిక్ అనమాట, మీకు అర్థమైపోయి ఉంటుంది ఎప్పటికే. యాంగిల్ ఆఫ్ ద ఎలక్ట్రోడ్ అంటే మ్యాక్సిమం పలానా వస్తువుకి పలానా యాంగిల్లో ఎలక్ట్రోడ్ని ఉంచాలని చెప్పేసి ఏం లేదు. వర్క్ బట్టి మనం చేస్తున్న వర్క్ బట్టి దానికి బేస్ అయ్యి అది వర్క్ పీస్ ఎలా ఉందో దానికి తగ్గట్టుగా మనం ఎలక్ట్రోడ్ యాంగిల్స్ని మార్చుకోవాలన్నమాట. ఓకేనండి, ఇది 6G వెల్డింగ్. సో తర్వాత మనం ఏం చేస్తామంటే దీంట్లో మెన్షన్ చేయలేదు నేను ఇంకా ఎలక్ట్రోడ్ గురించి. సో ప్రతి ఐరన్ అంటే మనం చేస్తున్న ప్రతి మెటీరియల్కి తగ్గట్టుగా ఎలక్ట్రోడ్ అనేది ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు మనకి ఐరన్ రాడ్లతో ఎలక్ట్రోడ్ తయారు చేస్తాం. మీకు ఓపెన్గా ఫ్రీగా చెప్పడానికి చెప్తున్నాను. ఐరన్కి ఐరన్ రాడ్లతో ఎలక్ట్రోడ్స్ ఉంటాయి, ప్లస్ స్టీల్కి
స్టీల్ వెల్డింగ్ రాడ్లు ఉంటాయి, ఇంకా సేమ్ సమ్మోన్ అలాగా ఒక్కొక్క మెటీరియల్కి దానికి తగ్గట్టుగా ఎలక్ట్రోడ్స్ అనేది దాని సేమ్ మెటీరియల్ బట్టి తయారు చేయబడి ఉంటుందన్నమాట. మీకు మనకి నార్మల్గా చెప్పుకుంటూ పోతే నార్మల్ మనం చేస్తున్న ఐరన్ వెల్డింగ్లకు చెప్పుకుంటూ పోతే మనకి వాటికి ఒక కోడ్ ఉంటుందండి. మీరు చూసి ఉంటారు, వాటి నెంబర్ మీద వాటి మీద మెన్షన్ చేసి ఉంటుంది. E7 అంటే E7018 అని 12 అని చెప్పేసి ఇలా రకరకాల మెన్షన్ చేసి ఉంటాయి. ఇక మీకు కనిపిస్తుందో లేదో మీరు చూసుకోండి, E7018 అలాగా మన ఎలక్ట్రోడ్ల మీద నెంబర్లు ఉంటాయి అన్నమాట. సో ఇవి ఈ నెంబర్ బట్టి మనం దాని స్టామినా ఏంటని, ఎలక్ట్రోడ్ స్టామినా ఏంటని తెలిసిపోద్ది ఈజీగా. అంటే ఏం లేదు, ఇక్కడ ఈ అంటే ఎలక్ట్రోడ్ అందరికీ తెలిసింది, ఈ అంటే ఎలక్ట్రోడ్. ఇక్కడ ఈ 70 ఉంది కదండి, PSI అని మెన్షన్ చేస్తారు. PSI అంటే పౌండ్స్ ఫర్ స్క్వేర్ ఇంచ్, పౌండ్స్ ఫర్ స్క్వేర్ ఇంచ్ అనమాట. పౌండ్స్ ఫర్ స్క్వేర్ ఇంచ్ అంటే E70 అంటే. ఇంకా దీని దగ్గర ఇక్కడ E60 కూడా ఉంటుంది ఒక్కోసారి, E60 30 అంటే పౌండ్స్ ఫర్ స్క్వేర్ ఇంచ్ అనమాట దాని మీనింగ్. సో తర్వాత ఈ ఒకటి ఉంటుంది కదండి, ఇది పొజిషన్స్ని మనకి పొజిషన్స్ని మెన్షన్ చేస్తుంది అనమాట. ఇప్పుడు 1 ఉందనుకోండి, ఆల్ పొజిషన్ అవైలబుల్ అనమాట. 1 ఉంటే అంటే మనం ఇక్కడ ఏ పొజిషన్లో వెల్డింగ్ చేసుకున్నా వర్తిస్తుంది. తర్వాత 2 ఉంటే వర్టికల్ ఇంకా హారిజాంటల్ అని, ఇంకా 3 ఉంటే ఓవర్ హెడ్ ఇంకా హారిజాంటల్ అని, ఇంకా 4 ఉంటే డౌన్ హ్యాండ్ హారిజాంటల్ అని, ఇంకా అలా అనమాట. సమ్మోన్ 1 2 3 4 అని 4 రకాలుగా ఉంటుంది అన్నమాట. సో అంటే ఒకటి లాస్ట్ అక్షరం 8 అని చెప్పాం కదా. ఇక్కడ 8 అంటే ఇది ఫ్లెక్స్ కోటింగ్కి అర్థం అండి. ఫ్లెక్స్ ఉంటుందా ఎలక్ట్రోడ్ మీద, ఫ్లెక్స్ ఉంటుందా, బూడిద కలర్ ఉంటుంది కదా ఫ్లెక్స్, దానికి. ఎందుకంటే మా ఫ్లెక్స్ వాళ్ళ ఉపయోగాలు ఏంటంటే వెల్డింగ్ చేసేటప్పుడు అంటే ఇప్పుడు మీకు ఎలా చెప్పాలంటే, ఇప్పుడు మనకి కాపర్ ఉంటుంది, కాపర్ని వెయిట్ చేసిన తర్వాత దాన్ని ఒక్కసారిగానే నీటిలో చల్లబెరచాలి, లేకపోతే దాన్ని అంటే బలం స్టామినా కోల్పోద్ది అనమాట. కాపర్ ఉంటుందా వెయిట్ చేసిన తర్వాత వెంటనే దాన్ని చల్లబరచకపోతే, మనం లాస్ట్ టైంలో బుల్లెట్ వీడియోలు చేసాం కదా అది అనమాట. దాన్ని వెంటనే చల్లబరచకపోతే దాని స్టామినా అనేది కోల్పోతుంది. సో ఇక్కడ మనం వెల్డింగ్ చేసేటప్పుడు ఈ ఫ్లెక్స్ దేనికంటే ఉపయోగపడుతుంది, వెల్డింగ్ చేసిన తర్వాత అది చాలా వేడిగా ఉంటుంది కదా, లావాలు కరుగుద్ది. సో అది వెంటనే చల్లబడకన్నా స్లోగా చల్లబడడానికి అంటే ఒక సేఫ్టీ గార్డ్ లాగా ఈ ఫ్లెక్స్ అనేది లాస్ట్లో ఉపయోగపడుతుంది. అది ఇక్కడ ఐరన్కి ఒక టైం లిమిట్ అంటే ప్రతి మెటీరియల్ కరిగి చల్లారడానికి కొంచెం టైం లిమిట్ పడుతుంది కదా, ఆ టైం లిమిట్ వరకు ఈ ఫ్లెక్స్ అనేది దాన్ని సేఫ్గా ఉంచుతుంది. సో అందుకు మనకి ఈ దాని మీద నెంబర్లు దానికి ఇలాగా మెన్షన్ చేసి ఉంటాయి. అర్థమైంది కదండి. ఈ అంటే ఎలక్ట్రోడ్, ఇక్కడంటే E16 అంటే PSIకి సూచిస్తుంది, పౌండ్స్ ఫర్ స్క్వేర్ ఇంచ్. తర్వాత ఒకటికి వచ్చేసరికి పొజిషన్కి చూపిస్తుంది. తర్వాత లాస్ట్ 8కి వచ్చేసరికి ఫ్లెక్స్ గురించి, పొలారిటీ గురించి చూపిస్తుంది అనమాట. ఇది ఎలక్ట్రోడ్ సెలెక్ట్ చేసుకునే విధానం. అంటే ఇంకెట్లేదు, మనం చేస్తున్న వర్క్ బట్టి, దాని థిక్నెస్ బట్టి, ప్లేస్ బట్టి మనం దీన్ని ఎలక్ట్రోడ్ని ఎంచుకోవాలి. అందుకే ఇప్పుడు ఈ 8 ఉంది కదండి, ఇప్పుడు ఎలాగంటే మీకు ఐరన్ ఏదైనా ఒకే టైంలో చల్లబడుతుంది కదా అనొచ్చు, కాకపోతే ఇది వరల్డ్ వైజ్గా వస్తుంది కాబట్టి మన ఏరియాలో టెంపరేచర్ బట్టి మనం పలానా ఈ టైం వరకు ఐరన్ చల్లబడదు అని చెప్పుకుంటున్నాం. ఒక్కోసారి మన కొంచెం వేరే హిమాలయస్ కాసి వెళ్ళేసరికి కొంచెం చల్లదనం ఎక్కువ ఉంటుంది కదా, అంటే ఓపెన్గా మీకు క్లియర్గా అర్థమైనట్లు చెప్పడం, అక్కడ కొంచెం ఈ ఫ్లెక్స్ అనేది కొంచెం థిక్నెస్ ఎక్కువ ఉంటే అది ఇంకా స్లోగా దాని టైం లిమిట్ తీసుకుని ఐరన్ అనేది చల్లబడి స్ట్రాంగ్గా ఉండడానికి సహకరిస్తుంది అన్నమాట. అదండి క్లియర్గా చెప్పడానికి యాంగిల్ ఆఫ్ ద ఎలక్ట్రోడ్, సెలెక్ట్ ఆఫ్ ద ఎలక్ట్రోడ్, అంతే బేసిక్ అనమాట. ఇంకా నాకు తెలిసింది అంతే. ఇంకా వీటి పొజిషన్కి వచ్చేసరికి చాలా ఉన్నాయి. ఇవే బేసిక్ అనమాట, జస్ట్ బేసిక్ తెలుసుకుంటే మంచిదే. మీకు నెక్స్ట్ టైం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు, అదే ఇంటర్వ్యూస్ గట్రా వెళ్ళేటప్పుడు, బయట కంట్రీలకు వెళ్ళేటప్పుడు గట్రా ఉపయోగపడవచ్చు. ఇది ఫైనల్గా బ్యాక్గ్రౌండ్ మారింది నేను చూస్తున్నారు అంటే, ఇందాక నుంచి పక్కన పొలంలో ఎవరో పని చేస్తున్నారు, అక్కడి నుంచి వాళ్ళు మేకలు చూస్తున్నారు, కొంచెం ఇబ్బంది ఉంది ఓపెన్గా మాట్లాడలేకపోతే నేను ఫ్రీగా. సో అందుకని చెప్పి అది అలాగే మారని చెప్పి నేను ప్లేస్ మారిస్తాను. సో అదండి వెల్డింగ్ మొత్తం తెలుసుకోవాల్సిన మినిమం బేసిక్స్ అనమాట ఇవి.
మీకు ఒక్కోసారి కోడిపుంజుల సౌండ్ వస్తుంది బ్యాక్గ్రౌండ్లోనే, ఏమనుకోకండి, అది ఇక్కడ పెంచుకుంటాను కదా. మనకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలాగ పెట్టను కాబట్టి అదే నా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఓకే, నెక్స్ట్ మన వీడియోలో వీటి గురించి కొంచెం ప్రాక్టికల్ చేసి చూపిస్తాను. ఓకేనండి. అంటే మెటీరియల్ దొరకట్లేదంటే అది కొత్త కొనుక్కోవాలంటే మనకు అంత బడ్జెట్ లేదు. సెకండ్ హ్యాండ్లో ఏమైనా దొరుకుతాయని చూస్తున్నాను ఇక్కడ స్క్రాప్ షాప్స్కి దగ్గర లాంటివి వెళ్ళి. సో వీడియో అంతా చూసారు కదా. సో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేసి, ఇంకా అన్నీ చేసేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను ఇందులో అంత సీనియర్ నేను కాదు. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాను. ఏదైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ టైం అలా జరగకుండా చూసుకుంటాం. ప్లస్ అది కూడా చేసిన తప్పుని సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓకేనా, ఇంతవరకు చూశారు కదా. సో ఫైనల్గా మళ్ళీ చెప్పాలనుకుంది ఏంటంటే, వీడియోలు అంతా అలాగే ఎక్కువైపోయింది. నెక్స్ట్ మన గన్స్ గురించి వీడియోస్ ఉన్నాయి కదా పాతవి, వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను పూర్తిగా. దాని గురించి అంటే ఈ వెల్డింగ్ మొత్తం అయిపోయింది. చెప్తాను కదా, ఫస్ట్ నుంచి వీడియోలో కొంచెం చూసినట్లయితే మీకు క్లియర్గా అర్థమైపోద్ది అనమాట. అంటే వెల్డింగ్ అంటే ఏంటి, అది ఎలా చేయాలి, ఏం చేయాలి, ఇంకా మీరు పెద్దగా వెల్డింగ్ చేయాలనుకుంటే దాని ప్రాసెస్ ఏంటి, మినిమం బేసిక్స్ అంతా నాకు తెలిసినంత వరకు నేను చెప్పడానికి ప్రయత్నం చెప్పాను. నెక్స్ట్ వీడియోలో అయితే ఈ గన్స్ గురించి చెప్పుకున్నాం. తర్వాత మన చెప్పిన ప్రాజెక్ట్ గురించి, ఇంకా ప్లస్ బిజినెస్ అనేసరికి అందరూ జాబ్ కన్నా బిజినెస్ మంచిది, జాబ్ వేస్ట్ అలాగే అంటారు. అదేం లేదు, అందరూ అలాగే అంటారు. బిజినెస్ మంచిది, జాబ్ చేసుకోవచ్చు, అందుకే మంత్లీ శాలరీ మంచిగా వస్తే చేసుకోవచ్చు, జాబ్ కూడా ప్రాబ్లం లేదు. దాంతోపాటు ఇది చేసుకుంటే ఇంకా మంచిది. కాకపోతే అందరూ బిజినెస్ మంచిదని చెప్తారు, కానీ ఏ బిజినెస్ చేయాలని కన్ఫర్మ్గా చెప్పరు. సో మన నెక్స్ట్ వీడియోలో బిజినెస్ అంటే నాకు తెలిసింది మాత్రం నేను కన్ఫర్మ్గా చెప్తానన్నా, ఏది చేస్తే మంచిది అలాగే ఎలాగని చెప్పేసి. సో గొప్ప వాళ్ళందరూ గొప్పలు అవుతుంటే తప్ప ఎలాగవుతుందంటే ఎవడో తెలియదు. కష్టపడతాను, అందరూ కష్టపడతారన్న, ఎవరు కష్టపడరు, అందరూ కష్టపడతారు. సో అన్ని పక్కన పెట్టండి, ఎందుకైనా మంచిది. ఏమో సక్సెస్ అయితే అయిందో లేకపోతే లేదు, ప్రయత్నం ఒకటి చేయాలి కదన్న. అందుకోసమనే నేను చేస్తున్న ప్రతి పని నేను వీడియో రూపంలో చెప్పి మీకు అప్లోడ్ చేస్తున్నాను. ఏమైపోయిందన్న, అయితే అయింది లేకపోతే లేదు, కానీ ప్రయత్నం చేయాలి కదా. ఫస్ట్ ఖచ్చితంగా అయితేనో నాకు ఆ నమ్మకం ఉంది. సో నాతో పాటుగా మంచిగా మీరు జర్నీ చేస్తే, అంటే మీ మొత్తం టైం పెట్టద్దు, రోజులో ఒక 10 నిమిషాలు ఆలోచించండి కొత్తగా ఏం క్రియేట్ చేయాలని. కేవలం నా వీడియోస్ అన్నీ కొత్తగా క్రియేట్ చేయాలి అనుకున్న వాళ్ళకి మాత్రమే, మిగిలిన వాళ్ళకి పనిచేయదు, వాళ్ళకి అర్థం కూడా కాదు. సో నాకు తెలిసి ఉన్న సబ్స్క్రైబర్స్ అందరూ నాకు తెలిసి కొత్తగా క్రియేట్ చేయాలని చెప్పి ఆలోచిస్తున్నారో నాకు అర్థమైపోయింది. సో మీ గురించి ఇంకా మంచిగా నాకు వస్తున్న ఆలోచనలు మీకు షేర్ చేస్తాను. సో మీరు కూడా మీకు వచ్చిన ఆలోచనలు కామెంట్లో పెట్టండి. ఇవన్నీ కామెంట్లు కలిపి ఒక వీడియో చేసుకుందాం సరదాగా అంటే సరదా కాదు, సీరియస్గానే చేసుకుందాం. వీడియో చేసుకుని డిస్కషన్ చేద్దాం, కలిసి పని చేద్దాం. ఓకేనా. సో ఇంతవరకు అయింది. నెక్స్ట్ వీడియోలో ఇంకా వేరే టాపిక్ గురించి మాట్లాడుకుందాం. వీడియోలు అంతా అయింది. ఓకేనా, జాగ్రత్తగా ఉండండి, మంచిగా ఉండండి. జై హింద్. సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న. బాయ్.